ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరియర్లో ఆ రెండు సినిమాల తర్వాత మూడో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన మూవీగా ఇది నిలవనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. బాహుబలి తర్వాత అతడు తీసిన సినిమాలన్నీ కొన్ని వందల కోట్ల బడ్జెట్తో ఉన్నవే. అందులో అత్యధికంగా ఆదిపురుష్ ఏకంగా 700 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ తీస్తున్న స్పిరిట్ మూవీకి కూడా అత్యంత భారీ బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్తో హ్యాట్రిక్ కొట్టిన సందీప్ రెడ్డి ప్రభాస్తో మూవీ తీయనుండడం భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ 700 కోట్ల రూపాయల బడ్జెట్తో టాప్లో ఉంది. ఆ తర్వాత ఈ మధ్య వచ్చి సంచలన విజయం సాధించిన కల్కి 2898 మూవీని కూడా 600 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్లో మూడో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ స్పిరిట్ సినిమా అయితే నిలవనుంది. ఈ మూవీని టీ సిరీస్తో కలిసి సందీపే నిర్మిస్తుండటం విశేషం. యానిమల్ మూవీకి కూడా అతడు కో ప్రొడ్యూసర్గా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఈ రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్స్ ఆఫీస్ వసూలు వాటంతటా అవే వస్తాయని భావిస్తున్నారు నిర్మాతలు. అతని సినిమాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదు. ముఖ్యంగా బాహుబలి 2 మూవీస్ తర్వాత అతడు తీసిన సినిమాలన్నీ అలాంటివే. ఈ రెండింటి తర్వాత వచ్చిన సాహో మూవీని ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 310 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి నిరాశపరిచింది. ఇక తర్వాత వచ్చిన రాధేశ్యామ్ మూవీని 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా ఇది కూడా కేవలం 104 కోట్ల రూపాయలే వసూలు చేసింది. ఆదిపురుష్ ఏకంగా 700 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే కేవలం 300 కోట్ల రూపాయలే రాబట్టింది. ఇలా హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వచ్చిన సలార్ మూవీ మాత్రం 270 కోట్ల రూపాయలతో తెరకెక్కగా ఏకంగా 600 కోట్ల రూపాయల పైగానే వసూలు చేసి ప్రభాస్కు ఊరటనైతే కలిగించింది. ఇక కల్కి 2898 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించగా ఏకంగా 1200 కోట్ల రూపాయల పైనే వసూలు చేసింది. ఇవి కాకుండా ప్రభాస్ రాబోయే సినిమాలో ఒకటైన రాజాసాబ్ను కూడా ఏకంగా 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇక సలార్ కల్కి 2898 సీక్వెల్ బడ్జెట్ 1000 కోట్ల రూపాయల పైనే ఉంటుందని భావిస్తున్నారు. ఇలా ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని పాన్ ఇండియా భారీ బడ్జెట్ స్టార్ అయిపోయాడు.